గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజ్యాంగ పరిషత్లో నిన్నటి క్లాస్లో మనం రాజ్యాంగ సభ సమావేశాల వరకు తెలుసుకున్నాం. సమావేశాలు తర్వాత కమిటీలు కదా. మొత్తం మనకు రాజ్యాంగ పరిషత్ సమావేశాలు వచ్చేసి 12 జరుగుతాయి. 12 సెషన్స్గా 12 సెషన్స్గా జరుగుతాయి. మొత్తం రాజ్యాంగ సభ రాజ్యాంగమును పూర్తి చేయడం కోసం వేసినటువంటి కమిటీలు 22. సో ఇందులో ఒక 15 సబ్ కమిటీలు, 15 సబ్ కమిటీలు. ఈ 22 కమిటీలలో ఈ 22 కమిటీలలో ఈ 22 కమిటీలలో 12 కమిటీలు రచనా కమిటీలు, ఒక 10 కమిటీలు వచ్చేసి ప్రాసెసింగ్ కమిటీలు అని చెప్పేసి ఉంటాయి. ఒక 12 కమిటీలు రచనా కమిటీలు, రాజ్యాంగం అంశాలను రచించే కమిటీలు. ఒక 10 కమిటీలు రాజ్యాంగ ప్రక్రియ కమిటీలు, అంటే రాజ్యాంగము పూర్తి చేయడం కోసం రాజ్యాంగ సభ సమావేశాలను సక్రమంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయబడిన కమిటీలు ఒక 10. ఓకే. ముఖ్యంగా మన కమిటీలు ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూస్తే, కమిటీలలో ఈ 12 కమిటీలలో రాజ్యాంగ సలహా సంఘం, సో ఈ రాజ్యాంగ సలహా సంఘంనే హక్కుల కమిటీ అని కూడా అంటారు దీన్నే. ఓకే, హక్కుల కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ అని కూడా దీన్నే పేర్కొంటారు. సో ఇది రాజ్యాంగ సభ చేసినటువంటి కమిటీలన్నింటిలో కూడా అతిపెద్ద కమిటీ, ఎక్కువ మెంబర్స్తో ఉన్నటువంటి కమిటీ ఇదే. సో టోటల్ 55 మెంబర్స్తో ఈ కమిటీ ఉంది. ఇందులో ఒకరు చైర్మన్, 1+54. సో ఈ కమిటీకి చైర్పర్సన్ ఎవరు అంటే పటేల్, వల్లభాయ్ పటేల్. అదేవిధంగా రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ, దాన్ని మనం ప్రొవిన్షియల్ లేదా రాష్ట్రాల ప్రొవిన్షియల్ రాజ్యాంగాల కమిటీ, ప్రొవిన్షియల్ రాజ్యాంగాల కమిటీ. ఈ కమిటీ కూడా పటేలే. తర్వాత ఇంకోటి ప్రొవిన్షియల్ అధికారాల కమిటీ, ప్రొవిన్షియల్ అనగా రాష్ట్రాల అధికారాల కమిటీ, అధికారాల కమిటీ. సో ఈ కమిటీకి చైర్మన్ కూడా పటేలే, సర్దార్ వల్లభాయ్ పటేలే. రాజ్యాంగ సలహా సంఘంనే హక్కుల కమిటీ అని కూడా అంటారు. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇలా తీసుకుంటే ఫోర్త్ వన్ యూనియన్ రాజ్యాంగ కమిటీ, యూనియన్ రాజ్యాంగ కమిటీ. యూనియన్ అధికారాల కమిటీ, యూనియన్ అధికారాల కమిటీ. యూనియన్ మీన్స్ కేంద్రము అని అర్థం. తర్వాత రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ. ఈ 3 కమిటీలకు చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ.
ఓకే. తర్వాత స్టీరింగ్ కమిటీ, అదేవిధంగా రూల్స్ కమిటీ, అదేవిధంగా అదేవిధంగా ఇంకా మనం తీసుకుంటే స్టీరింగ్ కమిటీ, రూల్స్ కమిటీ, ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ, ఇంకా జెండా కమిటీ. ఈ 4 కమిటీలకు ఒకే వ్యక్తి చైర్మన్, బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా, రైట్. ఇక్కడ మనం జెండా కమిటీ గురించి ప్రస్తావన ఉంటే ఏమిటి జెండా కమిటీ అంటే, సో 1947 జూలై మంత్లో మనకి భారతదేశ స్వాతంత్ర్య చట్టం, విభజన చట్టం ఆమోదించబడిన తర్వాత అప్పుడు రాజ్యాంగ సభ 2గా చీలిపోతుంది. ఒకటి భారత రాజ్యాంగ సభ, మరొకటి పాకిస్తాన్ రాజ్యాంగ సభ. అప్పుడు భారత రాజ్యాంగ సభ మరి మనకు ఆ చట్టం ఏదైతే 1947 చట్టం ఎప్పుడైతే అపాయింటెడ్ డే ఉందో ఆ రోజు కల్లా మనకు జాతీయ పతాకం అనేది ఫైనల్ కావాలి. ఎందుకంటే మనకు ఆ చట్టం అమలులోకి రాగానే మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. అప్పుడు మన భారతదేశానికి ఒక నేషనల్ ఫ్లాగ్ అనేది ఉండాలి. అప్పుడు రాజ్యాంగ సభ ఒక కమిటీ వేసింది, ఫ్లాగ్ కమిటీ. ఆ ఫ్లాగ్ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. ఈ ఫ్లాగ్ కమిటీలో హంసా మెహతా కొంతమంది మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఏది ఫ్లాగ్ ఉండాలి అని దాని మీద వాళ్ళు డిస్కషన్ చేశారు. అప్పుడు మనకు స్వదేశీ ఉద్యమము, హోమ్ రూల్ లీగ్ ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము, ఇలా వివిధ ఉద్యమాలలో కొన్ని జాతీయ పతాకాలు అనేవి ఉన్నాయి. సో దానిలో మనకు 3 రంగుల జెండా, సహాయ నిరాకరణ ఉద్యమంలో సో ఉన్నటువంటి 3 రంగుల జెండా అనేటువంటిది, త్రిరంగ జెండా అనేటువంటిది ఫైనలైజ్ అవుతుంది నేషనల్ ఫ్లాగ్గా. సో ఆ 3 రంగుల జెండాను రూపొందించినటువంటిది మనకు పింగళి వెంకయ్య. సో సహాయ నిరాకరణోద్యమ సమయంలో గాంధీజీ బెజవాడకు వచ్చినప్పుడు సో మచిలీపట్నం ఆ ప్రాంతానికి చెందినటువంటి పింగళి వెంకయ్య తన ఫాలోవర్స్తో పాటు బెజవాడలో గాంధీజీని కలుస్తాడు. ఆ టైంలో ఆయన ఈ 3 రంగుల జెండాను తనకు సమర్పిస్తారు. ఇది జాతీయవాదాన్ని సూచించే విధంగా ఉంది అని చెప్పేసి దాన్ని గాంధీజీ కూడా సమ్మతిస్తాడు. దాన్ని తర్వాత ఐఎన్సీ కూడా అది ఐఎన్సీ సమావేశంలో దాన్ని జాతీయ పతాకంగా అది కూడా గుర్తించింది. సో మెజారిటీ రాజ్యాంగ సభలో ఐఎన్సీ పార్టీదే లీడింగ్ కాబట్టి ఐఎన్సీ పార్టీ ఆ జెండాని నేషనల్ ఫ్లాగ్గా హైలైట్ చేశారు, దాన్ని ఆమోదించారు. అయితే జాతీయ జెండాగా ఉన్నటువంటి 3 రంగుల జెండాలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో రాట్నం అనే సింబల్ ఉంటుంది. ఆ రాట్నం సింబల్ ఆ రోజు సూచించింది గాంధీజీ. ఓకే, ఆ 3 రంగుల జెండాలో రాట్నం అనే సింబల్ ఏదైతే ఉందో ఆ రాట్నం యొక్క స్థానంలో కొంత కరెక్షన్ చేశారు. రాట్నం అనేది సింబల్ స్వదేశీ ఉద్యమానికి సూచిక, ఓకే, ఇండికేషన్. అయితే స్వతంత్ర దేశంలో మళ్ళీ స్వదేశీ ఉద్యమం అనేది ఏమైనా ఉంటుందా? వలసపాలన దేశంలో స్వదేశీ ఉద్యమం అంటే అర్థం ఉంది. ఇక్కడ స్వతంత్ర దేశంలో ఇక రాట్నం అనే సింబల్ అవసరం ఉండదు కాబట్టి దాని స్థానంలో ధర్మ పరిపాలన కోసం సూచికగా మనకు అశోక ధర్మచక్రాన్ని పేర్కొనడం అనేది జరిగింది. ఇలా అశోక ధర్మచక్రాన్ని నేషనల్ ఫ్లాగ్గా సూచించినటువంటి వ్యక్తి హంసా మెహతా అని చెప్పేసి అంటారు. కొంతమంది వేరే వాళ్ళు అంటారు. ఏదేమైనప్పటికీ అశోక ధర్మచక్రంతో కూడిన 3 రంగుల జెండాను మన జాతీయ జెండాగా రాజ్యాంగ సభ ఏ రోజు ఆమోదించింది అని చెప్పి మనకు 2016 గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన బిట్ అది. సో అది 1947 జూలై 22న ఆమోదించడం జరిగింది. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్. జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి తేదీ, జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి తేదీ అది. ఓకే, జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఆమోదించిన తేదీ. తర్వాత నెక్స్ట్ ఇలానే వివిధ కమిటీలు ఇంకా కమిటీలు మనకు తీసుకుంటే సుప్రీంకోర్టు అడహక్
సుప్రీంకోర్టు అధికారుల కోసం ఒక కమిటీ వేశారు, అడహక్ కమిటీ. సుప్రీంకోర్టు అడహక్ కమిటీ. సో ఈ కమిటీ చైర్మన్ వచ్చేసి పి వరదాచారి. సో రాజ్యాంగ సభ సభ్యుడు కాదు ఇతను, కానీ రాజ్యాంగ సభ కమిటీకి చైర్మన్గా వహించిన వ్యక్తి పి వరదాచారి. తర్వాత ఇంకా మనం తీసుకుంటే సభ హౌస్ కమిటీ అంటాం మనం దాన్ని, హౌస్ కమిటీ. సభా కమిటీ అని చెప్పేసి అంట. ఓకే, సభా కమిటీ, సభా హక్కుల కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు భోగరాజు, పట్టాభి సీతారామయ్య. తర్వాత క్రెడెన్షియల్ కమిటీ. క్రెడెన్షియల్ కమిటీ ఓకే. సో క్రెడెన్షియల్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే. తర్వాత భాషా ప్రయుక్త కమిటీ. భాషా ప్రయుక్త కమిటీ, భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ, ఇస్కే ధార్. భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ, ఎస్కే ధార్. ఇది కూడా రాజ్యాంగ సభనే ఏర్పాటు చేసింది. మనకు 2023 కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన బిట్ అది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు? రైట్. ఇందులో కొన్ని సబ్ కమిటీలు ఉన్నాయి మనకు, కొన్ని సబ్ కమిటీలు. అందులో ప్రాథమిక హక్కుల ఉప కమిటీ, ప్రాథమిక హక్కుల ఉప కమిటీ, దీనికి జేబీ కృపాలాని, జేబీ కృపాలాని చైర్మన్గా ఉన్నారు. తర్వాత మైనారిటీ హక్కుల ఉప కమిటీ, దీనికి హెచ్సి ముఖర్జీ చైర్మన్గా ఉన్నారు. ఈశాన్య ప్రాంతాల అంటే గిరిజన ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల హక్కుల ఉప కమిటీ గోపీనాథ్ బోర్డోలాయిడ్. గోపీనాథ్ బోర్డోలాయిడ్. తర్వాత ఈశాన్య రాష్ట్రాలు కాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాల గిరిజన హక్కుల ఉప కమిటీ దక్కర్ బాబా ఏవి దక్కర్ అని చెప్పేసి ఉంటాడు, అతన్ని దక్కర్ బాబా అని చెప్పి గాంధీజీ పిలుస్తాడు. ఇతర ప్రాంతాల గిరిజన హక్కుల కోసం ఫైట్ చేసిన వ్యక్తి ఏవి దక్కర్. ఈశాన్య రాష్ట్రాల గిరిజన హక్కుల కోసం ఫైట్ చేసింది గోపీనాథ్ బోర్డోలాయిడ్. సో గోపీనాథ్ బోర్డోలాయిడ్కు భారతరత్న అవార్డు అనేటువంటిది వస్తుంది. స్వతంత్ర అనంతరం అస్సాం రాష్ట్రానికి ఫస్ట్ ముఖ్యమంత్రి అతనే. ఈ దక్కర్ బాబా అనేటువంటి వ్యక్తి భారతదేశంలో
జాతీయోద్యమ సమయంలో ఇతర ప్రాంతాల గిరిజన హక్కుల కోసం ఉద్యమం చేశాడు ఆయన. ఓకే, రైట్. సో ఇవి సాధారణంగా కమిటీలు. ఇక మనకు ముఖ్యమైనటువంటి కమిటీ కనుక మనం తీసుకుంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ. రాజ్యాంగ ముసాయిదా కమిటీ. సో ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీన్ని మనం డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ 1947 ఆగస్టు 29న దీన్ని ఏర్పాటు చేశారు, డ్రాఫ్టింగ్ కమిటీ. సో పార్టీషన్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏర్పాటు చేసిన కమిటీ ఇది. సో అంతకుముందే ఒక డ్రాఫ్ట్ ఉండింది, ముసాయిదా రాయబడింది, దాన్ని చిత్తు రాజ్యాంగ ప్రతిగా కన్సిడర్ చేశారు, మళ్ళీ ఓ డ్రాఫ్టింగ్ కమిటీ వేశారు. ఓకే, సో ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే మనం పరిశీలించాల్సింది, స్వాతంత్ర్య అనంతరం ఈ కమిటీ వేశారు. మనకు భారతదేశ విభజన జరిగింది 1947 ఆగస్టు 14th. సో ఇది ఇండియా పార్టీషన్ అయిన రోజు. ఇండియా పార్టీషన్ అయిన రోజు మనకు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ సభ ఏదైతే ఉందో అది రెండు భాగాలుగా సపరేట్ అయింది. ఒకటి భారత రాజ్యాంగ సభ, మరొకటి పాకిస్తాన్ రాజ్యాంగ సభ. మొత్తం రాజ్యాంగ సభ మనకు 389 మెంబర్స్తో ఉండేది కదా బిఫోర్ ఇండిపెండెన్స్. పార్టీషన్ ఆఫ్ ఇండియా కాకముందు మనకు 389 మెంబర్స్తో ఉండేది. ఇప్పుడు ఇది సపరేట్ అయింది కాబట్టి భారత రాజ్యాంగ సభ 299 తోటి, పాకిస్తాన్ రాజ్యాంగ సభ 90 స్థానాలతోటి ఏర్పడింది. ఈ 299లో మన భారత రాజ్యాంగ సభలో 299లో 229 సీట్స్ అనేవి రాష్ట్రాలకు సంబంధించి, వెరీ గుడ్, బ్రిటిష్ రాష్ట్రాలు అనగా స్వతంత్రానంతరం రాష్ట్రాలకు సంబంధించిన స్థానం. మన సంస్థానాలు కూడా ఉన్నాయి కదా, భారతదేశంలో చేరినాయి కదా, అందులో 70 సీట్స్ సంస్థానాలుగా ఉన్న ప్రాంతాలకు. సో ఇది ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సో భారత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 299. 1946లో ఏర్పడినప్పుడు యునైటెడ్ ఇండియా యొక్క రాజ్యాంగ సభ స్థానాలు ఎన్ని అంటే 389. సో అది మనం నిన్న చూసాం. సో ఇక్కడ మరొక అంశం ఏమిటి అంటే ఇండియా పార్టీషన్ అయినప్పుడు రాజ్యాంగ సభ సపరేట్ అయింది కదా. సో భారత్ పాకిస్తాన్ రాజ్యాంగ సభలు అని ఏర్పడ్డాయి కదా, వేరైపోయినాయి కదా. ఆ సమయంలో సో ఈ ఎన్నికలు అంతకుముందే జరిగినాయి, ఈ రాజ్యాంగ సభ ఎన్నికలు అంతకుముందే జరిగినాయి. మళ్ళీ విభజన తర్వాత ఏం జరగలేదు. కానీ విభజన జరిగిన తర్వాత కొంతమంది భారత రాజ్యాంగ సభ స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు పాకిస్తాన్ ప్రాంతం నుంచి ఎన్నికైన వాళ్ళు, ఒకరు కరాచీ, ఇంకోరు మరి మన వ్యక్తి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి, ఈస్ట్ బెంగాల్ నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. ఇందులో 2 వ్యక్తులు అట్లా సభ్యత్వం కోల్పోయిన వాళ్ళు. ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో వారు ఈస్ట్ బెంగాల్ ఢాకా నుంచి రాజ్యాంగ సభకు పోటీ చేశారు 1946లో. అయితే అది పాకిస్తాన్లో, ఈస్ట్ పాకిస్తాన్లో అంతర్భాగం అయిపోయింది కాబట్టి తను భారత రాజ్యాంగ సభలో కొనసాగే అవకాశం లేదు. సో అప్పుడు అతను బాంబే స్టేట్ నుంచి తిరిగి మళ్ళీ రాజ్యాంగ సభకు ఎన్నిక కావడం జరిగింది. బాంబే స్టేట్ నుండి తిరిగి రాజ్యాంగ సభకు ఎన్నిక అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, సో అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత సోమనాథ్ లహరి అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఓకే, సోమనాథ లహరి అనే వ్యక్తి ఉంటాడు. ఈయన రాజ్యాంగ సభ సభ్యత్వాన్ని కోల్పోయాడు. వాస్తవానికి ఈయన రాజ్యాంగ సభ కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఆయన రాజ్యాంగ సభ సభ్యత్వం కోల్పోయారు, తిరిగి ఎన్నిక కాలేదు. అయితే బాంబే నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభ ఎన్నిక కావడంలో కాంగ్రెస్ పార్టీ తన క్యాండిడేట్ను పెట్టలేదు. అదొకటి అంబేద్కర్ గారికి మద్దతు ఇవ్వడం. రెండోది, మరి అంబేద్కర్ గారు ఎవరి నుంచి పోటీ చేశారు అంటే ఇప్పుడు అక్కడ ఒక సీట్ ఖాళీ అయితేనే కదా పోటీ చేయాల్సింది, రైట్. అప్పుడు మనకు ఈ జనసంఘ్ లేదా హిందూ మహాసభ అని చెప్పేసి ఒకటి ఉంది, ఆ పార్టీ వాళ్ళు రిజైన్ చేశారు. రిజైన్ చేసి
ఖచ్చితంగా అంబేద్కర్ లాంటి మహానుభావులు రాజ్యాంగ సభలో ఉండాలి. సో మేము లేకపోయినా పర్లేదు, కానీ ఆయన రాజ్యాంగ సభలో ఉంటేనే ఎంతోమంది హక్కులను ఎవరు పర్సన్ పేరు చెప్తున్నారు ఏమన్నా? ఎవరండి? రామ్ మనోహర్ లోహియా. సో ఇక్కడ ఎంతోమంది తమ తరపున ఎంతోమంది వర్గాల యొక్క హక్కులను కాపాడగలుగుతాడు. తమ అభిప్రాయాలే కాదు, ఎంతోమంది అభిప్రాయాలకు ప్రతిబింబంగా అంబేద్కర్ గారు ఉంటారు అని చెప్పేసి, సో ఆ రకంగా వారి యొక్క స్థానానికి రిజైన్ చేయడం వల్ల ఏర్పడిన ఖాళీ నుండి అంబేద్కర్ గారు కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ను పెట్టలేదు. సో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది. దాంతో అంబేద్కర్ గారు బాంబే స్టేట్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. సో మనకు ఎగ్జామ్లో అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో ఏ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించారు అంటే మాత్రం బాంబే నుంచి ప్రాతినిధ్యం వహించారని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. సో దెన్ నెక్స్ట్ వన్, ఇక రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారో ఒకసారి చూద్దాం. సో డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్ ఎవరు? సో డ్రాఫ్టింగ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ అండ్ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. బట్ హీ వాజ్ నాట్ మెంబర్ ఇన్ కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు, అతను కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు. ఓకే, రైట్. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ మనకు మెంబర్స్గా ఉన్నటువంటి వారిలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. తర్వాత ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. తర్వాత కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, తర్వాత బిఎన్ మిట్టల్, డిపి ఖైతాన్. సో దీస్ ఆర్ మెంబర్స్, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్గా ఈ డ్రాఫ్టింగ్ కమిటీని 1947 ఆగస్ట్ 29న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ చేసింది. చేసిన తర్వాత ఇందులో కొంత చేంజెస్ జరుగుతుంది. ఏంటిది అంటే, సో పర్సన్ బిఎన్ మిట్టల్ తను హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల తను రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశాలకు అటెండ్ కాలేకపోయాడు. సో ఆ సమయంలో వారి స్థానంలో మనకు ఎన్ మాధవరావు అని చెప్పేసి మరొక మెంబర్ని తీసుకోవడం జరిగింది. తర్వాత మరొక పర్సన్ డిపి ఖైతాన్ అనేవాడు అనారోగ్యంతో చనిపోతాడు. చనిపోవడం వలన వీరి స్థానంలో టిటి కృష్ణమాచారిని డ్రాఫ్టింగ్ కమిటీకి మెంబర్గా ఎలెక్ట్ చేస్తారు. టిటి కృష్ణమాచారిని డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, టిటి కృష్ణమాచారి ప్రత్యేకత ఏమిటంటే, ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్ అందరిలో కూడా అందరూ లాయర్సే, అందరూ బారిస్టర్లా చేసిన వాళ్ళు, అడ్వకేట్స్. సో వాళ్ళైతేనే కదా డ్రాఫ్ట్ రాయగలుగుతారు, రాజ్యాంగ అంశాలు పరిపాలన అంశాలు రాయగలుగుతారు. కానీ ఇందులో లాయర్ కానటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా, నాన్ లా మెంబర్ ఎవరైనా ఉన్నారా అంటే దట్ పర్సన్ టిటి కృష్ణమాచారి. ఓకే, సో మనకు నిన్నటి క్లాస్లో మనం విటి కృష్ణమాచారి అని చెప్పుకున్నాం, రాజ్యాంగ సభ ఉపాధ్యక్షులు. ఆయన వేరు, సో ఈయనే వేరు. ఈయన రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ ఇతను టిటి కృష్ణమాచారి. ఓకే, నిన్న మనం చెప్పుకున్నది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మనకు విటి కృష్ణమాచారి హెచ్సి ముఖర్జీ అని చెప్పేసి వస్తుంది. విటి కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తి మనకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అఫీషియల్గా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసింది విటి కృష్ణమాచారి.
దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి, అంటే మామూలుగా రూరల్ రీకన్స్ట్రక్షన్ కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. ఎందుకంటే 1947లో ఇండియాలో ఫుడ్ క్రైసిస్ ఏర్పడుతుంది, ఆహార కొరత ఏర్పడుతుంది. దాన్ని అధిగమించడం కోసం రూరల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్నాం. దానికి ముందు ఒక కమిషన్ వేశారు, దాన్ని రూరల్ రీకన్స్ట్రక్షన్ కమిషన్ అంటారు. ఆ కమిషన్ చైర్మన్ విటి కృష్ణమాచారి. విటి కృష్ణమాచారి నేతృత్వంలోని ఆ కమిషన్ రికమెండేషన్ ప్రకారమే మనకు రూరల్ డెవలప్మెంట్ గురించి ఇండియాలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రోగ్రామ్ దట్ ఈస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952 అక్టోబర్ 2న అది ఇంప్లిమెంట్ అయింది. సో దానిలో కూడా మనకు విటి కృష్ణమాచారి కమిషన్ రికమెండేషన్స్ అవి అనేది మనం అక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంది. ఓకే రైట్. ఇక్కడ పర్సన్ మాత్రం మనం చెప్పేది టిటి కృష్ణమాచారి. ఇతని గురించి మనం చెప్పేది ఏంటంటే టిటి కృష్ణమాచారి. రైట్. నెక్స్ట్ వన్, ఇక ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మరి ఎప్పుడు డ్రాఫ్ట్ను సబ్మిట్ చేసింది? ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు డ్రాఫ్ట్ను సబ్మిట్ చేసిందంటే యాక్చువల్గా ఇది 1947 నవంబర్లోనే డ్రాఫ్ట్ను పూర్తి చేస్తుంది. సో అంబేద్కర్ గారి యొక్క కృషి వల్ల డ్రాఫ్ట్ కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత నేను నిన్న క్లాస్లో చెప్పాను, దానిపైన మళ్ళీ సమీక్ష కమిటీ వేశారు. దాన్ని డ్రాఫ్టింగ్ సబ్ కమిటీ అంటారు. ఆ డ్రాఫ్టింగ్ సబ్ కమిటీకి చైర్పర్సన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. సో ఆ డ్రాఫ్టింగ్ సబ్ కమిటీ కూడా దాన్ని సమీక్ష చేసి ఫైనల్ అని చెప్పేస్తుంది. ఫైనల్ అని చెప్పేసిన తర్వాత 1948 ఫిబ్రవరి 21న డ్రాఫ్ట్ను, ఓకే, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ను రాజ్యాంగ సభకు సబ్మిట్ చేశారు. అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు డ్రాఫ్ట్లో 315 ఆర్టికల్స్ ఉన్నాయి. 8 షెడ్యూల్స్ ఉంటాయి. ఓకే, 315 ఆర్టికల్ 8 షెడ్యూల్స్తో డ్రాఫ్ట్ అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సబ్మిట్ చేయబడింది 1948 ఫిబ్రవరి 21. సబ్మిట్ చేసిన తర్వాత రాజ్యాంగ సభ వెంటనే దీనిపైన చర్చకు పెట్టలేదు. ఓకే, వెంటనే దీనిపైన సెషన్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు అంటే రాజ్యాంగ సభ ఏర్పడింది స్వాతంత్ర్యానికంటే ముందు. రాజ్యాంగ సభ ఏర్పడింది ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నిక ద్వారా కాదు. అందుకే ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ప్రజల ఆమోదయోగ్యంగా డ్రాఫ్ట్ ఉండాలి. అందుకే ఆ డ్రాఫ్ట్ పైన ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడం కోసం అనేక ప్రాంతాలకు దాన్ని నోటీస్ చేయడం జరిగింది. ఇగో రాజ్యాంగం యొక్క ముఖ్యమైనటువంటి రాజ్యాంగ డ్రాఫ్ట్ యొక్క ముఖ్యమైనటువంటి హైలైట్స్ అని చెప్పి అన్ని డిస్టిక్లకు అన్ని స్టేట్స్కు పంపించారు. పంపించిన తర్వాత అప్పుడు దాన్ని 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో సెషన్స్కు పెట్టడం జరిగింది, చర్చకు పెట్టడం జరిగింది. ఇది 2016 గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్ ఏమిటి అంటే, సో డ్రాఫ్ట్ను పబ్లిక్ ఒపీనియన్ కోసం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎంత టైమును కేటాయించింది అని చెప్పేసి అన్నారు. ఎంత టైం అంటే అప్రాక్సిమేట్లీ 8 months. ఎంత అండి? 8 months, 8 నెలలు టైం కేటాయించడం అనేది జరిగింది. ఓకేనా, 8 నెలలు టైం కేటాయించడం అనేది జరిగింది. ఇక 1948 నవంబర్ 4న డ్రాఫ్ట్ పైన సెషన్ జరుగుతుంది. ఫైనల్గా 1949 నవంబర్ 26న దాన్ని రాజ్యాంగ తీర్మానంగా ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంను ఆమోదించడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. సో డ్రాఫ్ట్ను ఎన్ని సెషన్స్ అంటే డ్రాఫ్ట్ ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం ఎన్ని సమావేశాలు జరిపి ఎన్ని రోజులు మీటింగ్ జరిపి ఫైనల్గా దాన్ని భారత రాజ్యాంగంగా ఆమోదించారు అంటే ఈ మధ్యలో 114 days అనేవి జరిపారు. ఇది కూడా 2016 గ్రూప్ 2 బిట్టే. ఇది కూడా 2016 గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్టే. అది కూడా 114 days, 114 రోజులు. సో ఇక్కడ ఆమోదం పొందేసరికి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, సో టోటల్ 22 partsగా రాజ్యాంగం ఆమోదించబడింది. ఆమోదించబడినటువంటి
ఈ రాజ్యాంగం ఆమోదించబడినటువంటి ఈ రాజ్యాంగంలో అన్ని ప్రొవిజన్స్ కూడా 1950 జనవరి 26న ఇంప్లిమెంట్కి వస్తాయి. కానీ కొన్ని ప్రొవిజన్స్ అదే రోజు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చింది రాజ్యాంగ సభ ఆమోదం పొందిన రోజుని. అవేమిటి అంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి ప్రొవిజన్స్, అదేవిధంగా ఎలక్షన్స్కు సంబంధించినటువంటి రూల్స్, అదేవిధంగా సిటిజన్షిప్కు సంబంధించినటువంటి సంబంధించినటువంటివి. ఈ ఎలక్షన్స్ అనేవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసమే. ఓకే, ఎలక్షన్స్ అనేవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసమే. దాని ఎలక్షన్ రూల్స్ను అదే రోజు అమల్లోకి తీసుకొచ్చారు. సిటిజన్షిప్ అనేటువంటి ప్రొవిజన్స్ కూడా అదే రోజు, పార్లమెంట్కి సంబంధించిన పవర్స్ కూడా అదే రోజు మనకి ఇంప్లిమెంట్కి వచ్చినాయి. మిగతా అన్నీ కూడా 1950 జనవరి 26. ఓకే, సో ఇక్కడ మనం తీసుకుంటే రాజ్యాంగ సభ ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకు 1946 డిసెంబర్ 9న జరిగింది. సో ఫైనల్గా రాజ్యాంగం ఆమోదం పొందింది 1949 నవంబర్ 26న. సో ఇక్కడికి మొత్తం ఎన్ని సెషన్స్ జరిగినాయి, ఈ వరకు ఎన్ని సెషన్స్ జరిగినాయి అని అంటే ఒకసారి చూసుకోండి. మొత్తం 11 సెషన్స్ జరిగినాయి. ఇక్కడికి టోటల్ ఎంత అండి? 11 సెషన్స్ జరిగినాయి. 46 డిసెంబర్ 9th నుంచి 49 నవంబర్ 26 నాటికి రాజ్యాంగం ఆమోదం పొందే నాటికి 11 సెషన్స్ జరిగినాయి. ఈ 11 సెషన్స్ ఎన్ని రోజులు అంటే 165 డేస్. 165 డేస్. ఓకేనా? దాని తర్వాత మొత్తం టైం పీరియడ్ ఎంత అంటే 2 years 11 months 17 days. ఓకే, నవంబర్ 26 1949లో మనకు 17 days 11 months 2 years టైం పీరియడ్ పట్టింది మనకు. సో ఇక్కడికే ఇక రాజ్యాంగ సెషన్స్ అయిపోయినాయి కూడా అనుకున్నారు. రాజ్యాంగం ఆమోదం పొందింది, సెషన్స్ ఇక్కడికి ఓవర్ అనుకున్నారు. అనుకొని అప్పుడు రాజ్యాంగ ఒరిజినల్ ప్రతులను రాయించాలి కదా. సో ఇప్పటివరకు అంత డ్రాఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు అది ఆమోదించబడింది. ఫైనల్గా రాజ్యాంగ ప్రతులను మళ్ళీ రాయాలి. సో అందుకు మనకు కాలీగ్రాఫర్ని అపాయింట్ చేశారు, ఎంపిక చేసింది రాజ్యాంగ సభ. ఎవరు అతను అంటే ప్రేమ్ బెహారీ నరైన్ రైజ్దా. ప్రేమ్ బెహారీ నరైన్ రైజ్దా అనేటువంటి వ్యక్తి. సో ఇతన్ని మనము ప్రేమ్ చంద్ అని చెప్పేసి కూడా షార్ట్కట్లో పేర్కొంటాం. సో దట్ ఫెలో నేమ్ నిక్ నేమ్ కావచ్చు ప్రేమ్ చంద్. ప్రేమ్ బెహారీ నరైన్ రైజ్దా మన భారత రాజ్యాంగ ప్రతులను రాయడం కోసం ఎంపిక చేయబడిన కాలీగ్రాఫర్. దేశ రాజ్యాంగ ప్రతులను రాసేవారిని కాలీగ్రాఫర్ అంటారు. సో భారత రాజ్యాంగ ప్రతులను ఒక షీట్స్ అవి ప్రత్యేకంగా షీట్స్ ఉంటాయండి. అవి అంటే ఒక 100 సంవత్సరాలైనా ఆ పేపర్ పాడవదు. ఇప్పుడు మన నోట్స్లో మనం రాసినాం అనుకోండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత తీసుకుంటే ఏమైపోతుంది, మొత్తం షేడింగ్ అయిపోతుంటుంది అంతా కదా, దాని కలర్ చేంజ్ అయిపోతుంటుంది, కొన్ని రోజుల తర్వాత చినిగిపోతాయి. సో దాన్ని స్పెషల్ షీట్స్ తోటి తయారు చేశారు. ఓకేనా, అవి చాలా మందంగా ఉంటాయి, అవి మనకు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పాడవకుండా ఉంటాయి. అలాంటి షీట్స్ను ఎంపిక చేశారు. ఎంపిక చేసి వాటి మీద ప్రేమ్చంద్ గారు తన హ్యాండ్ రైటింగ్తో రాశాడు. ఓకేనా. సో ఎందుకు అంటే ఈ రాజ్యాంగం తాము రాసుకున్నాము అనిపించుకోవడం కోసం మనకు చేతి రాత అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే అప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి భారత రాజ్యాంగం పైన భారతదేశం నుంచి. ఏమిటి అంటే కాపీడ్ కాన్స్టిట్యూషన్ అని, అర్థమవుతుంది, జిరాక్స్ కాన్స్టిట్యూషన్ అని, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అని, సో ఇలా కొలానియల్ కాన్స్టిట్యూషన్ అని, వలసపాలన కాలంలో వచ్చిన కాన్స్టిట్యూషన్ అని, ఇలా అనేక విమర్శలు వస్తున్నాయి. సో ఇది కాపీడ్ కాన్స్టిట్యూషన్ కాదు, మనం ఒరిజినల్గా రాసుకున్న కాన్స్టిట్యూషను అని చెప్పేసి అనిపించుకోవడం కోసం సో మన వాళ్ళే దాన్ని చేతి వ్రాతతోటి రాయాలి. సో అందుకనే ప్రేమ్చంద్కి దానికి ఆ బాధ్యతనిచ్చారు. అతను ఇటాలియన్ స్టైల్లో, ఓకే, ఇటాలియన్ స్టైల్లో ఇంగ్లీష్లో మొత్తం రాయడం అనేటువంటిది చేశాడు. సో దాన్ని కంప్లీట్ చేశాడు. సో ఇతనికి ఎంత అమౌంట్ అనేటువంటిది ఇచ్చారు. మన రాజ్యాంగం పూర్తి చేయడానికి దాదాపుగా ఒక 64 lakhsను
ఆ రోజులలో ఖర్చు చేశారు రాజ్యాంగ సభ. అయితే రాజ్యాంగ ప్రతులను రాసే వ్యక్తికి ఎంత అమౌంట్ అంటే సింగిల్ ఎంపీ కూడా ఇవ్వలేదు అంటే తనే దాన్ని రిజెక్ట్ చేశారు. సో తనకు మనీ అవసరం లేదు, ఈ రాజ్యాంగ ప్రతులు రాసే అవకాశం మీరు ఇంతమంది కష్టపడి ఫినిషింగ్ చేసిన దాన్ని ఫైనల్ టచ్ అనేది నేను చేస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. సో ఇది భారతదేశ భవిష్యత్తును డిసైడ్ చేసేది కాబట్టి సో దానికి మనీ అవసరం లేదని చెప్పేసి తను ఓన్గా రాయడమే తన ఇంట్రెస్ట్గానే రాశాడు. రాసినటువంటి దాంట్లో తను ఒక డిమాండ్ పెట్టాడు, దాన్ని ఒక రిక్వెస్ట్ చేశాడు రాజ్యాంగ సభకి. ఏమిటంటే సో ఇవి తను రాశాను అని చెప్పుకోవడానికి ఆ ప్రతి రాజ్యాంగ పేజీ చివరిలో తన పేరు రాసుకుంటాడు. చివరి పేజీలో తన తాతగారి పేరు రాసుకుంటానన్నాడు. నీ పేరు రాసుకో, నీ తాతగారి పేరు రాసుకో, భార్య పేరు రాసుకో, ఫ్యామిలీ మెంబర్ పేరు, ఎవరి పేరు అని రాసుకో. మొత్తానికి రాజ్యాంగ ప్రతులను అద్భుతంగా రాసివ్వయ్యారు, ఇదంతా ఎందుకు మాకు అని అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఆయన మన రాజ్యాంగ ప్రతులను చాలా ఇటాలిక్ స్టైల్లో రాయడం అనేది జరిగింది. ఓకే, సో ఇది రాసినటువంటి వ్యక్తి. అయితే దీనికి మళ్ళీ మన భారతీయత, మన ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేటువంటి దాన్ని మనకు ఈ రాజ్యాంగ ప్రతులపైన చూపించాలని చెప్పేసి భావించడం వల్ల అప్పుడు శాంతినికేతన్కు సంబంధించినటువంటి కొంతమంది కళాకారులను పిలిపించారు. అందులో నందన్ లాల్ బోస్ అనేవాడు ఆ కళాకారుల టీంకు చైర్మన్ ఆయన. సో ఆయన నేతృత్వంలోని టీము ఈ రాజ్యాంగ ప్రతులు వ్రాయబడినటువంటి ఈ రాజ్యాంగ ప్రతుల పైన ఎక్కడెక్కడ ఏం అవసరమో ఆ అవసరాన్ని దాన్ని ఆ కంటెంట్ను బేస్ చేసుకొని మన భారతీయ సాహిత్యాన్ని కళలను దృష్టిలో పెట్టుకొని దాన్ని చేస్తూ వచ్చాడు. అలా ప్రియాంబుల్ నుంచి మొదలుకొని మనకు చివరి భాగం 22వ భాగం వరకు ప్రతి భాగంలో మనకు ఈ డిజైన్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రియాంబుల్ మొత్తం ఇలా డిజైన్ చేయబడి ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి. మొత్తం దాని చుట్టూ ఏదో తీగలు మల్లె తీగలు ఏమో అల్లుకున్నట్టుగా అంతా అలాంటివి, లోపల మళ్ళీ ఏనుగు అని చెప్పేసి ఇలా కొన్ని సింబల్స్ అనేటువంటివి ఉంటాయి. అదొకటి. దాని తర్వాత ప్రతి పేజీలో భారత భూభాగం, పౌరసత్వము, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రతి భాగం వద్ద ఒక సింబల్ ఉంటుంది. ఓకే, ఒకటి ప్రింట్ చేస్తాడు, ఒక ఆర్ట్ వేస్తాడు, దాని కింద మళ్ళీ ప్రాథమిక హక్కులను స్టార్ట్ చేస్తాడు. అర్థమవుతుంది. సో ఇక్కడ మనం తీసుకుంటే ఒక దగ్గర శ్రీకృష్ణ అర్జున యొక్క బొమ్మ వేస్తారు, అర్థమవుతుంది. సో శ్రీకృష్ణుడు గైడెన్స్ ఇస్తున్నట్టుగా, అర్జునుడు బాణం వేస్తున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. రథం నడుపుతున్న కృష్ణుడు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, అర్జునుడు బాణం వేస్తున్నట్టుగా ఉంటుంది. సో దాని మీనింగ్ ఏమిటి అంటే అది మన భారతీయతను ఉట్టిపడే విధంగానే కాకుండా ఇక్కడ విషయం ఏంటిదంటే సో రాజ్యాంగం యొక్క రథసారథి ప్రెసిడెంట్ అని అర్థం. రాజ్యాంగం యొక్క రథసారథి ప్రెసిడెంట్ అని అర్థం. అక్కడ అర్జునుడు ప్రైమ్ మినిస్టర్ అని అర్థం. అర్థమవుతుందా? అక్కడ అర్జునుడు ప్రైమ్ మినిస్టర్ అని అర్థం. సో ఆ రకంగా వ్యవస్థ నడుస్తుంది అని చెప్తారు. ఓకే, సో ఇదే రకమైనటువంటి బొమ్మ మనకు డిపిఎస్పి దగ్గర వేశారు, ఆదేశిక సూత్రాల వద్ద. ఈ ఆదేశిక సూత్రాల వద్ద ఈ రథము, శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇదంతా ఉంటుంది. సో దానికి మీనింగ్ ఏంటిదో అనేది కూడా మనకు రాజ్యాంగ సభలో చర్చిస్తారు. ఇది ఎప్పుడు దీన్ని ప్రస్తావించారు అంటే దానికి ప్రతిదానికి మీనింగ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఎప్పుడు ప్రస్తావించారు అంటే మినర్వా మిల్స్ కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఆ కేసులో సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీలు ఏవి ఆధిక్యతను కలిగి ఉన్నాయి, ఏవి లీడింగ్ అయి ఉంటాయి, ఏవి ఎక్కువ లీడింగ్ కలిగి ఉంటాయి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్ అండ్ జ్యుడిషియరీ అని అన్నప్పుడు జ్యుడిషియరీ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే రెండూ కూడా బ్యాలెన్సింగే మన రాజ్యాంగం కోరుకుంటుంది అన్నారు. రెండింటి మధ్య బ్యాలెన్సింగ్, సమతుల్యత. ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అనేవి రెండూ ఇంపార్టెంటే. ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యాంగం పౌరులకు కల్పించింది. ఈ ఫండమెంటల్ రైట్స్ రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలకు ఈక్వల్గా అందాలనేది మన రాజ్యాంగ మౌలిక తత్వం. దాన్ని ఈక్వల్గా తీసుకెళ్లడం కోసమే డిపిఎస్పి. మరి డిపిఎస్పి అమలు కాకపోతే రాజ్యాంగం కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్స్ కొద్ది మందికే వర్తిస్తాయి, ధనవంతులకే వర్తిస్తాయి. విద్యావంతులు మాత్రమే అవగాహన కలిగిన వాళ్ళే పొందగలుగుతారు. కానీ దేశంలో నిరక్షరాస్యులకు అవి చెందవు, అణగారిన వర్గాలకు అవి చెందవు, పేదవారికి అవి చెందవు. అలాంటప్పుడు ఆ అద్భుతమైన హక్కులు వృధా కదా. సో హక్కులు అనేవి చాలా అద్భుతంగా రాశారు. ఈ హక్కులు ఎప్పుడు ఈ హక్కులు ఎప్పుడు సార్థకత చేరుకున్నట్టు అవుతుంది? అది దేశంలోని అట్టడుగు ప్రజలకు కూడా ఈ హక్కులు
అగ్రవర్గాలతో పాటు ధనవంతులతో పాటు సమానంగా అందిన రోజున ఆ ప్రాథమిక హక్కుల యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అది రాజ్యాంగ ఉద్దేశం. దాన్ని అమలు చేయాలి అంటే డిపిఎస్పీలు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. వితౌట్ డిపిఎస్పీలు ఇంప్లిమెంటేషన్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి అందరికీ చేర్చడం సాధ్యం కాదు. కాబట్టి రెండూ ఇంపార్టెంటే, ఇవి ఇంపార్టెంటే, ఇది అందరికీ చేరాలంటే డిపిఎస్పీ ఇంపార్టెంటే అని చెప్తూ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బెంచ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఆ రథం చూడండి అని చెప్పేసి అన్నారు. ఎక్కడ రథం ఉంది? డిపిఎస్పీ దగ్గర రథం ఉంది చూసారా రాజ్యాంగ పుస్తకంలో అని ఇలా చెప్తూ, అప్పుడు ఇంకా డిజిటల్ క్లాసులు లేవు. 1980 కేసు అది. ఒకవేళ డిజిటల్ బోర్డు ఉంటే సీజే డిజిటల్ బోర్డు పెట్టి కూడా ఎప్పుడోడు కావచ్చు మనం క్లాసులు చెప్పినట్టుగా. అంటే అంత ఈజీగా రాజ్యాంగంలో లేదండి. ప్రతి కంటెంట్కో మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ను బేస్ చేసుకొని మనకు మన రామాయణం మహాభారతానికి సంబంధించిన ఘట్టాలు వేశారు. హనుమంతుడి బొమ్మ కూడా ఒక దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా? సో అవన్నీ కూడా మనం అంత ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఎగ్జామ్లు అడగలేదు, ఎందుకు అవన్నీ కానీ మనం పట్టించుకోవట్లేదు. కానీ డిపిఎస్పీల దగ్గర ఉన్నటువంటి ఈ బొమ్మలో తను ఏం చెప్తాడంటే, ఆ రథంలో రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి, ఆ అర్జునుడు ప్రధానమంత్రి, ఆ రాజ్యాంగాధిపతి ఆ రథాన్ని నడిపేటువంటి రథసారథి రాజ్యాంగ కార్యనిర్వహణ అధికారులు, ఆ అర్జునుడు పార్లమెంట్, ఇలా మనకు చెప్తూ రావడం జరిగింది. మరి 4 గుర్రాలు ఏమిటి? ఆ 4 గుర్రాలు ఉంటాయి కదా, ఓకే. ఆ 4 గుర్రాలు ఏమిటి అని అంటే, ఆ 4 గుర్రాలలో ఒకటి ఎగ్జిక్యూటివ్, రెండవది లెజిస్లేచర్, మూడవది జ్యుడిషియరీ, నాలుగవది సివిల్ సొసైటీ. ఈ 4 సరిగా తీసుకెళ్తేనే ఆ రాజ్యాంగం అనేది నిర్వహించబడుతుంది. మరి ఆ రథానికి 2 చక్రాలు ఉన్నాయి కదా, దీనిలో ఒక చక్రం ఫండమెంటల్ రైట్స్, మరొక చక్రం డిపిఎస్పీ. ఇప్పుడు చెప్పు, ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ అన్నాం అనుకో, డిపిఎస్పీ చక్రం చిన్నవి, రథం ఎట్లా పోతుంది? డిపిఎస్పీని ఎక్కువ అనుకొని ఫండమెంటల్ రైట్స్ తక్కువ అంటే ఫండమెంటల్ రైట్స్ చక్రం చిన్నవి ఎట్లా పోతుంది? రెండూ ఈక్వల్గా ఉన్నప్పుడే కదా, ఆ 4 గుర్రాలు సమానంగా పరిగెత్తగలిగినప్పుడే, సరైన గైడెన్స్ను చేసినప్పుడే సరిగా విజయం సాధించగలుగుతారు. ఇది మనకు మినర్వా మిల్స్ కేసులో చెప్పినటువంటిది. సో ఇలా ప్రతి దానికి కూడా మనకు నందన్ లాల్ బోస్ దానికి మీనింగ్ వచ్చే విధంగా పెయింటింగ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇన్ 2016 గ్రూప్ 2లో ఆ బిట్ కూడా వచ్చింది. భారత రాజ్యాంగ ప్రతులకు ఆర్క్ చేసిన వ్యక్తి ఎవరు అన్నారు. భారత రాజ్యాంగ ప్రతులను ఆర్క్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, రూపశిల్పి ఎవరు అని అన్నప్పుడు మనం నందన్ లాల్ బోస్. ఎవరండి? నందన్ లాల్ బోస్. ఇందులో ప్రియాంబుల్కి సంబంధించింది ఒక పదం తర్వాత మరొక పదం అని కూర్పు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన శిష్యుడు రామ్ మనోహర్ ప్రసాద్ సిన్హా. ఓకే, ఆయన బృందంలో నందన్ లాల్ బోస్ బృందం దీన్ని చేసింది. అందులో రామ్ మనోహర్ ప్రసాద్ సిన్హా అనే వ్యక్తి ప్రియాంబుల్ను డిజైన్ చేశాడు. అంటే ప్రియాంబుల్ ఆల్రెడీ రాజ్యాంగ సభ ఆమోదించిన తర్వాత ఏ పదం తర్వాత ఏది ఉండాలి చూడండి. మనం రాజ్యాంగ ఒరిజినల్ పుస్తకంలో భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి సత్యనిష్టాపూర్వకంగా 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో శాసనముగా రూపొందించుకొని ఎంపిక చేసుకున్న ఈ రాజ్యాంగమును మాకు మేము సమర్పించుకుంటున్నాము అని చెప్పి మన ఒరిజినల్ రాజ్యాంగ ప్రతిలో అది ఉంటుంది. అందులో మీరనే సామ్యవాద పదం, మీరనే లౌకిక అనే పదం, మీరనుకునే సమగ్రత అనే పదాలు 1976 42 అమెండ్మెంట్ ద్వారా అవి ప్రియాంబుల్లో చేర్చారు. కానీ అది మన మూల రాజ్యాంగ ప్రతిలో లేదు. అర్థమవుతుందా? సో ఇది ప్రియాంబుల్కి సంబంధించి. ఈ ప్రియాంబుల్లో ఏ పదం తర్వాత ఏది ఉండాలి అనేది కూడా చాలా ఆలోచనతో చేయబడింది, అంత ఈజీగా ఏం కాదు. సో దాన్ని కూర్పు చేయడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి రామ్ మనోహర్ ప్రసాద్ సిన్హా. అర్థమవుతుందా? 2020లో రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. దేనికోసం అంటే ప్రియాంబుల్ అమెండ్మెంట్ చేయాలని ఒక ప్రైవేట్ బిల్ పెట్టారు. ఆ ప్రైవేట్ బిల్ పెట్టింది దేనికోసం అంటే ప్రియాంబుల్లో సామ్యవాద లౌకిక పదాలు తీసేయాలి.
అర్థమవుతుందా? తర్వాత ప్రియాంబుల్లో అహింసా పదాన్ని చేర్చాలి. అదే విధంగా ప్రియాంబుల్లో సమానత్వం అనే పదానికి మరికొన్ని పదాలను యాడ్ చేయాలి. అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వం అని ఉంది కదా, అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వం రావాలి అంటే పుట్టుకలో సమానత్వం ఉండాలి, తిండిలో సమానత్వం ఉండాలి, ఉపాధిలో సమానత్వం ఉండాలి. అర్థమవుతుందా? జీవించడంలో సమానత్వం ఉండాలి. అప్పుడే అంతస్తు అవకాశాలు. ఎందుకంటే మనిషి పుట్టుకలోనే సమానత్వం లేదు. భారతదేశంలో ఉందా? భారతదేశంలో పుట్టుకలో సమానత్వం ఉందా? సరే, సౌత్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్లో అంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది, ఓకే. మనమే ఒక 30 years ఒక 40 years బ్యాక్ మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పటికీ నార్త్ ఇండియాలో తీసుకుంటే అమ్మాయి పుట్టింది అంటే అసంతృప్తి, అబ్బాయి పుట్టాడంటే వాడు ఏదో ఉద్ధరించినట్టుగా మొత్తం సాధించినట్టుగా, అయ్యా అబ్బాయి పుట్టిండు అంటే పుట్టుకలో కూడా సమానత్వం లేదు ఈ దేశంలో. మరి ఇక నువ్వు అంతస్తు అవకాశం అక్కడెక్కడిది ఇక్కడ, నీకు పుట్టుకనే సమానత్వం లేనప్పుడు నువ్వు అంతస్తేడే పోతుంది, ఈ అవకాశాలు అది తర్వాత కదా నువ్వు అది వచ్చేది కదా. పుట్టుకలో సమానత్వం కావాలి, తిండిలో సమానత్వం కావాలి. ఇప్పటికీ కనీస రోజుకు ఎన్ని పూటలమ్మ భోజనం? 3 కాదమ్మా, 2 పూటలే. యాక్చువల్గా మనకి ఇన్ జనరల్లీ 2 పూటల భోజనమే. మనం ఎక్కువ ఉన్నది కాబట్టి మనం 3 పూటలు తింటున్నాం, కానీ 3 పూటల భోజనం కాదు కరెక్ట్గా. 2 పూటల భోజనమే మనం రియల్ అంటే మనకు 2 పూటల భోజనమే. మనిషికి సాధారణంగా ఉండేది 2 పూటల భోజనమే. ఈ 2 పూటల భోజనం కూడా అందరి వాళ్ళు ఇప్పటికి ఉన్నారు భారతదేశంలో. ఇక నీకు సమానత్వం ఎక్కడిది? ఇంకా ఇది అందకుండా అంతస్తుల అవకాశాలు సమానత్వం అంటే కడుపు నిండినోడికి అంతస్తుల అవకాశాల సమానత్వం వస్తుంది, కడుపే నిండినోడికి నీకు అంతస్తు ఎక్కడిది, అవకాశం ఎక్కడిది? అది చూడడానికి కూడా ఉందా? భారతదేశంలో పేదరికంలో కనీసం 2 పూటల భోజనం అందని వాళ్ళు కూడా ఇప్పటికి ఉన్నారు. వారిలో ఇంకొంతమంది కనీసం 1 పూట భోజనం అందని వాళ్ళు కూడా ఉన్నారు. 2 కంపేర్ చేసుకోండి. 2 పూటలు భోజనం చేయలేని వాడు పేదవాడే, కనీసం 1 పూట కూడా భోజనం చేయలేని వాడు అట్టదరిద్రుడు, అత్యంత పేదవాడు వాడు కదా, అత్యంత పేదవాడు. ఇప్పుడు మన పేదరిక నమూనాలు కూడా మార్చారు, మన ప్రభుత్వం యొక్క విధానాలు కూడా మార్పు చేశారు ఇటీవల. ఏంటిదో తెలుసా? 2 పూటలు భోజనం చేయలేని వాడి కంటే 1 పూట కూడా భోజనం చేయలేని వాడినే మనం ఎక్కువ టార్గెట్ పెట్టుకుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో. అది కరెక్టా కాదా? 1 పూట చేస్తాడు అన్నట్టుగా 2 పూటలు చేయలేకపోతుండే, 1 పూట చేస్తాడు, 1 పూట పస్తులు ఉంటాడు. మొత్తానికి 1 పూట కూడా చేయలేని వాడు ఉన్నాడు. ముందు వాడిని టార్గెట్ చేయాలి. సో మన పాలసీ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మన పాలసీ డిజైన్లో మన పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ని మనం చేశాం. నీతి ఆయోగ్ పావర్టీ పైన ఒక టాస్క్ ఫోర్స్ను నియమించింది. దానికి మనవాడే ప్రజెంట్ మన 16th ఫినాన్స్ కమిషన్ అరవింద్ పనగారి అనే మన టాస్క్ ఫోర్స్, పావర్టీ టాస్క్ ఫోర్స్కు అప్పుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆయనే, దానికి ఆయనే హెడ్గా ఉండి సో ఈ నమూనా తీసుకొచ్చారు. అత్యంత పేదవాళ్ళను ముందు టార్గెట్ చేద్దాం, 1 పూట కూడా భోజనం చేయలేని వాడిని టార్గెట్ చేద్దాం, వాడిని గట్టెక్కిచ్చేద్దాం. తర్వాత 2 పూటలు భోజనం చేయని వాని గురించి నిదానంగా ఆలోచిద్దాం. ఇప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే మరి ఇక రాజ్యాంగ పీఠికలో అంతస్తు అవకాశాలు అంటే బాగుంటుందా? అందుకని దానికి ముందు పుట్టుకలో సమానత్వం, పుట్టుక, తిండి అంటే కనీసం భోజనం కూడా అందే విధంగా సమానత్వం గురించి ఆలోచించాలి. తర్వాత విద్య అందరికి, తర్వాత ఉపాధి అందరికీ సమాన ఉపాధి, తర్వాత జీవితం అందరూ కూడా జీవించగలిగేటువంటి పరిస్థితులు, దాని తర్వాత అంతస్తు అవకాశాలు సమానత్వం ఇలా ఉండాలి అని చెప్పేసి మనకు ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనకు ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు ఆల్ఫోన్స్. ఎవరంటే అతను కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీ, ఓకేనా, కేజే ఆల్ఫోన్స్ అనేటువంటి సభ్యుడు, రాజ్యసభ ఎంపీ మనకు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. సమానత్వం అనే దానికి ముందు దీన్ని మార్చండి, అంతస్తుల అవకాశాల్లో సమానత్వం అలానే ఉంటుంది, కానీ దానికి ముందు పుట్టుక, తిండి, విద్య, ఉపాధి, జీవితం అనే దానిలో మనకు సమానత్వం, దాని తర్వాత అంతస్తు అవకాశం సమానత్వం ఉండాలి అన్నారు. అమర్ పట్నాయక్ అనేటువంటి ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి బిజు జనతా దళ్ ఎంపీ, ఆయన ఏం ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాడు అంటే అహింస అనే పదాన్ని మనం ప్రియాంబుల్లో పెట్టాలి అన్నారు. ఎందుకంటే అహింస అనేటువంటిది ఉంటే, ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు మతహింసకు పాల్పడుతున్నాయి, కొన్ని రాజకీయ పక్షాలు మతహింసను రెచ్చగొడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు హింసను ప్రోత్సహించే విధంగా, ప్రేరేపించే విధంగా ఉండకూడదు. అహింస అనేటువంటిది ఆ ప్రభుత్వాల యొక్క లక్ష్యంగా ఉండాలి. అందుకోసం రాజ్యాంగ ప్రియాంబుల్లో అహింసా పదం ఉండాలి అన్నారు. ఇక మరొకడేమో రాజ్యాంగ సభలో బిల్లు పెట్టలేదు, కానీ సామ్యవాద లౌకిక అనే పదాలు తీసేయాలని డైరెక్ట్ కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశాడు. సో ఆ క్యాండిడేట్ ఎవరంటే సుబ్రహ్మణ్యం స్వామి అని చెప్పి బీజేపీ ఎంపీ. ఆయనే సామ్యవాద లౌకిక అనే పదాలు తీసేయాలని ఆయనే రాజ్యాంగ సభ మన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ప్రియాంబుల్ను అమెండ్మెంట్ చేయండి అని, ప్రియాంబుల్లో ఈ పదాలు తీసేయండి, ఈ పదాలు చేర్చండి అని చెప్పే అధికారం జ్యుడిషియరీకి ఉండదు. సో ప్రియాంబుల్ అమెండ్మెంట్ చేయడం చేయకపోవడం కంప్లీట్ అది లెజిస్లేచర్కి ఉన్న పవర్, అది పార్లమెంట్కి ఉన్న పవర్. సో మేము దాన్ని ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను కొట్టివేయడం జరిగింది 2024లో. ఓకే రైట్, ఇది ప్రియాంబుల్కి సంబంధించినటువంటి ప్రస్తావన. రైట్, ఇది రాజ్యాంగ ప్రతులను రాశారు, దాంతోపాటు ప్రియాంబుల్ను అందంగా డిజైన్ చేశారు నందన్ లాల్ అండ్ అతని శిష్యుడు అయినటువంటి ఎవరండి, రామ్ మనోహర్ ప్రసాద్ సిన్హా. రామ్ మనోహర్ ప్రసాద్ సిన్హా. దెన్ నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే, సో ఇక్కడ వరకు 2 years 11 months 17 days అయింది. అదేవిధంగా 11 సెషన్స్ అయింది. అయితే ఈ రాజ్యాంగ ప్రతులు రాసిన తర్వాత మరొక సెషన్ కండక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో దాంతో 12th సెషన్ జరిగింది. ఆ సెషన్ 1950 January 24న ఆ సెషన్ కండక్ట్ చేసింది రాజ్యాంగ సభ. లాస్ట్ సెషన్ ఇదేగా. ఈ సెషన్లో ప్రధానమైన అంశాలు ఏమిటి అంటే, రాజ్యాంగం రాయడం ఏమీ లేదు, అది అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. ఈ సెషన్లో రాజ్యాంగ ప్రతులను తుది పఠనం చేస్తారు. దాంతోపాటు రాజ్యాంగ ప్రతులపై సభ్యుల సంతకాలు చేస్తారు. రాజ్యాంగ పుస్తకంపై రాజ్యాంగ ప్రతులపై చివరి పేజీలో సభ్యులు సంతకాలు చేస్తారు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆమోదించబడింది అంటే ఆమోదించిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఉండాలి కదా రాజ్యాంగ పుస్తకం పైన. రేపే నేను కాదు అంటారు మళ్ళీ. అందుకని దాని ప్రూఫ్ ఉండాలి, ఇది ఆమోదించబడిన రాజ్యాంగం అనడానికి. వెనక పేజీలో చూసుకో, మొత్తం ఎవరెవరు ఆ రోజు ఉన్నారో, ఎవరెవరు ఆమోదించారో వాళ్ళందరూ కూడా సైన్ చేశారు, ఇంక్లూడింగ్ రాజేంద్ర ప్రసాద్. మొత్తం మెంబర్స్ ఎంత? 299 టోటల్ మెంబర్స్. అయితే రాజ్యాంగ సభ చివరి సమావేశానికి అటెండ్ అయింది 284. ఎందుకంటే భారత రాజ్యాంగంను 1949 November 26న ఆమోదానికి తీర్మాన రూపంలో పెట్టినప్పుడు ఆమోదించింది 284. 15 మెంబర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. 284 మెంబర్సే దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే 15 నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు, వాటిని తీసుకోలేదు అనుకుంటా. మొత్తానికైతే 284 మెంబర్స్ ఆమోదించారట. ఆ ఆమోదించిన వల్లే ఈ సమావేశానికి హాజరై వారు సంతకాలు చేయాల్సి ఉంది. ఈ 284 మెంబర్స్ సంతకాలు మనకు రాజ్యాంగ ప్రతుల పైన, రాజ్యాంగ పుస్తకంలోని చివరి పేజీలో, రాజ్యాంగ ప్రతులలోని చివరి పేజీలో మనకు కనబడుతుంది. రైట్, ఈ రాజ్యాంగ సభ సమావేశంలోనే మనకి ఏం జరిగింది అంటే, నెక్స్ట్ రాజ్యాంగం అమల్లోనికి తీసుకురావాలి. ఎప్పుడు అమల్లోనికి తీసుకురావాలో మనలో క్లారిటీ ఉంది. November 26న రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడే January 26న అది ఇంప్లిమెంట్కి వస్తుందని డిసైడ్ అయిపోయారు. దానికి కారణం సంపూర్ణ స్వరాజ్యం. అందుకని మరి రాజ్యాంగం అమల్లోనికి రావాలి అంటే రాజ్యాంగాధిపతి పదవి ఎన్నిక జరగాలి. ఎందుకంటే రాజ్యాంగాధిపతి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆటోమేటిక్గా రాజ్యాంగం అమల్లోనికి వస్తుంది. మరి హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్ జరగాలి కదా, అందుకోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిక జరిపారు. అంటే రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించారు ఈ చివరి సెషన్లోనే. ఈ సెషన్లోనే రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా కొనసాగుతున్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను యునానమస్గా ప్రెసిడెంట్గా ఎన్నుకుంది రాజ్యాంగ సభ ఇతన్ని ఎన్నుకున్న తర్వాత మరి అతను రాష్ట్రపతి కావాలి అంటే భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాల్సింది ఎన్నికల సంఘం, దాన్ని ధృవీకరించాల్సింది ఎన్నికల సంఘం. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల యొక్క రిటర్నింగ్ అధికారి రాజ్యసభ కానీ లేదా లోక్సభ కానీ సెక్రటరీ జనరల్ ఉంటారు. ఆ రోజు ఈ రాష్ట్రపతి ఎన్నిక కోసం రాజ్యాంగ సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేశారు. ఐబిఆర్ అయ్యంగార్. హెచ్బిఆర్ అయ్యంగార్. ఇంతకుముందు మీరు రామ్ మనోహర్ లోహియా అనేది కూడా కరెక్ట్ కాదండి, అది ఎంఆర్ జయకర్. అంబేద్కర్ గారికి
తను రిజైన్ చేసి తన స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది హిందూ మహాసభ జయకర్ గారు. ఓకే, సో హెచ్బిఆర్ అయ్యంగార్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ సభ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాడు. ఇతను ఒక ఐసీఎస్ ఆఫీసర్. ఇప్పుడు మనకు అసెంబ్లీకి ఒక కార్యదర్శి ఉంటాడు, లోక్సభకు ఒక కార్యదర్శి ఉంటాడు, సెక్రటరీ జనరల్ అంటాం. రాజ్యసభకు కార్యదర్శి ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేది ఎవరయ్యా అంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ కానీ లేదా లోక్సభ సెక్రటరీ జనరల్ కానీ ఉంటారు, ఆల్టర్నేటివ్గా ఉంటారు. ఓకే, ఒకసారి ప్రెసిడెంట్ ఎలక్షన్స్కు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కొనసాగితే కమింగ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్ పనిచేస్తాడు. ఆ రోజు ఇంకా పార్లమెంట్ ఏర్పడలేదు, రాజ్యాంగ సభనే పార్లమెంట్ అధికారాలను కలిగి ఉంది కాబట్టి రాజ్యాంగ సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి హెచ్బిఆర్ అయ్యంగార్ రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించాలి. సో ఇది రాజ్యాంగబద్ధంగా జరిగింది. మరి దీన్ని ధృవీకరించాలంటే ఎన్నికల సంఘం. అందుకోసం 1950 జనవరి 25న ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1950 జనవరి 25న ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికను ధృవీకరించింది, సర్టిఫై చేసింది. అఫీషియల్గా అది రాష్ట్రపతి ఎన్నిక జరిగినట్టే. సో ఈ రాజ్యాంగ సభ చివరి సమావేశంలోనే మరికొన్ని సంఘటనలు కూడా జరిగాయి. అదేమిటంటే నేషనల్ ఆంతం, నేషనల్ సాంగ్ అనేవి కూడా డిసైడ్ చేయబడి రాజ్యాంగ సభ చేత ఆమోదించబడ్డాయి. మరి నేషనల్ ఆంతంగా దేన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది అని అంటే జనగణమన అనేది. అదే నేషనల్ సాంగ్గా దేన్ని తీసుకున్నారంటే వందే మాతరం. రైట్. సో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు, హాయ్ అబ్దుల్లా, ఇదంతా అయిపోయింది. ఇక్కడ నేషనల్ అంతం జనగణమన అన్నాం కదా, సో ఈ జనగణమన అనేటువంటిది మన అందరికి తెలిసిందే. ఠాగూర్ రాసింది, బెంగాలీ లాంగ్వేజ్లో రాశారు. దీన్ని తనే ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేట్ చేశాడు. దాని యొక్క నేమ్ వచ్చేసి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. జనగణమన యొక్క పేరు మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. ఏమైంది? రీసౌండ్ వస్తుందా? గుయ్యన సౌండ్ వస్తుంది, ఇంత దూరం పెట్టినా వస్తుంది. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఠాగూర్ గారు. తర్వాత నేషనల్ సాంగ్ వందే మాతరం, బంకిం చంద్ర చటర్జీ రాసింది. వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ రాశాడు. సో సాంస్క్రిట్లో రాశాడు, సాంస్క్రిట్లో ఉంటుంది. సో ఇది బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ నవల ఉంది కదా, ఈ నావెల్ నుంచి గ్రహించబడింది. ఓకే, ఈ నావెల్ నుంచి తీసుకున్నారు. నావెల్ రాసింది బంకిం చంద్ర చటర్జీ. అందులో వందే మాతరం అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్ను నేషనల్ సాంగ్గా మన రాజ్యాంగ సభ తీసుకుంది. ఈ ఆనంద్ మఠ నావెల్ అనేది దేనికోసం రాయబడింది అంటే ఉత్తర భారతదేశంలో బ్రిటిష్ వారు కంపెనీ పాలనకు వ్యతిరేకంగా హిందూ సన్యాసులు చేసిన తిరుగుబాటు గురించి రాయబడింది. ఓకే, హిందూ సన్యాసులు చేసిన తిరుగుబాటు గురించి రాయబడిన నావల్ ఆనంద్ మఠ నావల్. అందుకని అందులో మనకు ఒక స్ఫూర్తినిస్తుంది. వందే మాతరం అనేటువంటిది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అది. ఓకేనా, రైట్. ఈ వందే మాతరమును ఏ ఐఎన్సి సమావేశంలో దాన్ని మొదటిసారిగా ఆలపించారు? కోల్కతా ఐఎన్ సమావేశం. ఇన్ విచ్ ఇయర్?